నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ బలోపేతానికి జిల్లా అధ్యక్షుడు నారా బత్తుల వెంకట్ నాగబ్రహ్మచారి ఎంతగానో కృషి చేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘు అన్నారు. అన్ని మండలాల్లో పర్యటించి ఎలక్ట్రీషియన్ వృత్తిలో ఉన్న వారితో మండలాల వారీగా యూనియన్లు ఏర్పాటు చేయడంలో బ్రహ్మచారి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఇటీవల సేవారత్న జాతీయ అవార్డు పొందిన తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నారా బత్తుల వెంకట్ నాగబ్రహ్మచారికి ఆదివారం నల్గొండ పట్టణంలో ఘనంగా సన్మానం చేశారు. అసోసియేషన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు రాచకొండ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా నల్గొండ పట్టణ మరియు జిల్లాలోని వివిధ మండలాల కమిటీ సభ్యులు హాజరై బ్రహ్మచారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు లేబర్ కార్డులు ఇప్పించడంలో జిల్లా అధ్యక్షుడు నారా బత్తుల వెంకట్ నాగబ్రహ్మచారి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా సేవారత్న జాతీయ అవార్డు దక్కిందని అన్నారు. అవార్డు పొందిన బ్రహ్మచారికి రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల అభ్యున్నతి కోసం కృషి చేసిన నారా బత్తుల వెంకట్ నాగబ్రహ్మచారికి జాతీయ అవార్డు దక్కడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ఆయన తన సేవలను ఇలాగే కొనసాగించి రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు దేవేందర్ రెడ్డి, రమేష్, కృష్ణ, రాజేష్, కృష్ణారెడ్డి, గోలి వెంకన్న, పవన్, శ్రీను, సంజీవ, వెంకన్న, చంటి, శంకర్తో పాటు చిట్యాల, నార్కట్పల్లి, నెకరెకల్, నల్గొండ, చండూరు, కట్టంగూర్, మల్లేపల్లి, దేవరకొండ, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, దామరచెర్ల, చింతపల్లి, నెడమనూరు తదితర మండలాలకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ నారా బత్తుల వెంకట నాగ బ్రహ్మచారి గారికి లాస్ట్ మంత్ అంటే జూన్ 25వ తారీఖు బహుజన సాహిత్య అకాడమీ వారు సేవారత్న అవార్డు ఇచ్చారు. అలాగే ఇద్దరు మిత్రులు నల్గొండ ఉమ్మడి జిల్లాలో మరి పాషాబాయి గారు ఇద్దరికి కూడా రోజు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన సేవలు గుర్తించి అంటే మిర్యాలగూడ పట్టణం పరిధిలో ఉన్నటువంటి 10 మండలాల్లో ఎలక్ట్రికల్ వృత్తిలో జీవనం సాగిస్తున్న బ్రహ్మచారి గారు అనేకమైనటువంటి మండలాలు తిరిగి అక్కడ ఆ మిత్రులకి యూనియన్ ఏర్పరిచి ఆ మిత్రులకి లేబర్ కార్డులు ఇప్పించి ఐడి కార్డులు ఇప్పించి ఆ మిత్రులకు అనేక రకమైన సేవలు చేసిన సందర్భంలో మరి అకాడమీ వారు గుర్తించి ఈ యొక్క అవార్డు తీసుకున్న సందర్భంలో తన బాధ్యత మరింత పెంచుకుని ఎలక్ట్రీషియన్ మిత్రులు సేవ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాం. మేము ఈరోజు నల్గొండ హెడ్ క్వార్టర్స్లో సన్మాన కార్యక్రమము చేయటం జరిగింది. నాకు ఈ సేవారత్న అవార్డు వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. నాకు తప్పకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తానికి ఇంకా ముందుకెళ్తానని తప్పకుండా ప్రతి ఒక్కరికి మా ఎలక్ట్రికల్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తప్పకుండా వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ సదుపాయాలు తప్పకుండా వాళ్ళకి అందించేటట్టుగా నేను తప్పకుండా చేస్తానని నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు మా యొక్క నల్లగొండ జిల్లాకు వెన్నెముక అయినటువంటి ఎలక్ట్రీషియన్ సంఘాలకు కానీ యూనియన్లకు కానీ మా యొక్క గాడ్ ఫాదర్ లాంటి నాగబ్రహ్మచారణ గారికి అవార్డు రావడం ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రీషియన్లందరికీ చాలా సంతోషకరమైన విషయము. ఇందుకు మేము చాలా గర్వపడుతున్నాము. వారి వెంటే ఉండి వారి సలహాలు సూచనలతోటి మా యొక్క యూనియన్లను కూడా వారి సారథ్యంలో నిర్మించుకుంటూ పెంపొందించుకుంటూ వెళ్తున్నందుకు వారికి పేరున మా యొక్క ఎలక్ట్రీషియన్ల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. వీరికి ఇలాగే ఎన్నో అవార్డులు ఎన్నో కీర్తి ప్రతిష్టలు పెరిగి వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా ఈ నల్గొండ జిల్లా కమిటీ తరఫున కూడా మాకు పూర్తి ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇలాగే మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటాయని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.